సార్ వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్. లాస్ట్ ఎపిసోడ్లో మామూలుగా విజువలైజేషన్ ఏంటి, పిల్లలకి విజువలైజేషన్ ఎలా ఉపయోగపడుతుంది అనుకున్నాం. కానీ ఈ సిరీస్లో నెక్స్ట్ ఎపిసోడ్లో పిల్లలకి అసలు విజువలైజేషన్ వల్ల ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి, అంటే వాళ్ళ డే టు డే రొటీన్లో ఎలా అప్లై చేస్తే బెనిఫిట్స్ వస్తాయి సార్? సుధీర్, విజువలైజేషన్ అనేది ఒక అద్భుతమైన టూల్. స్టూడెంట్స్కి తన లైఫ్లో ఉన్న అన్ని విషయాల్లోనూ విజువలైజేషన్ని వాడుకోవడం వల్ల తను అన్నిట్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ని ప్రదర్శిస్తాడు. ముఖ్యంగా 3 ప్రయోజనాల గురించి మనం మాట్లాడవచ్చు. ఏంటంటే కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెరుగుతుంది. ఓకే సార్. రెండోది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఫెంటాస్టిక్. ఇది ఏ స్టూడెంట్కైనా చాలా అవసరం. అవును. మూడోది నెగటివ్ థింకింగ్. ఈ నెగటివ్ థింకింగ్ నుంచి ఈజీగా బయటపడవచ్చు. సార్ ఇప్పుడు ఎలాగో మీరు 3 విషయాలని చెప్పారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్కొక్కటి మనం మాట్లాడుకుంటూ ఒక్కొక్క దాంట్లో వాళ్ళకి ఇంకొద్దిగా ఇన్ డీటెయిల్గా అసలు అది రియల్ టైంలో ఎలా అప్లై చేయొచ్చు దాని గురించి మాట్లాడదాం సార్. ముందుగా మీరు చెప్పిన కాన్సన్ట్రేషన్, ఫోకస్, ఈ విజువలైజేషన్ ద్వారా పిల్లల్లో ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఎలా పెరుగుతుంది? సో దీని ముందు మనం ఒక బ్యాక్గ్రౌండ్ చెప్పాలి సుధీర్. సార్ ఇప్పట్లో స్టూడెంట్స్ మనకు తెలుసు ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో. అవును. ముఖ్యంగా స్క్రీన్ డిస్ట్రాక్షన్, డిజిటల్ డిస్ట్రాక్షన్ అంటాం. ట్రూ. ఈ డిజిటల్ డిస్ట్రాక్షన్ వల్ల ఫోకస్ చాలా తగ్గిపోయింది, కాన్సన్ట్రేషన్ పూర్తిగా తగ్గిపోయింది. సో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలంటే చాలా శ్రమ పడాల్సి వస్తుంది, ఎంతో ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. సో ఈ ఫోకస్ని, కాన్సన్ట్రేషన్ని, విజువలైజేషన్ పెంచగలిగితే అది అద్భుతమైన ప్రయోజనం. ఫర్ ఎగ్జాంపుల్ విజువలైజేషన్ ప్రాక్టీస్లో వాళ్ళని ఏదైనా సరే ఒక సబ్జెక్టు గురించి కానీ, ఒక విషయం గురించి కానీ, ఒక క్యారెక్టర్ గురించి కానీ వాళ్ళ చేత విజువలైజ్ చేయించినప్పుడు ఆలోచనలన్నీ ఆ విషయం పైనే కేంద్రీకరించడం వల్ల వాళ్ళకి ఇతర ఆలోచనలు లేకుండా ఫోకస్ని పెంచుకునే అవకాశం ఉంది. ఓకే సార్. ఈ విజువలైజేషన్ ద్వారా పెరిగిన ఫోకస్ తర్వాత రియల్ టైం పర్ఫార్మెన్స్లో వాళ్ళు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించారు. ఉదాహరణకు ఒక కెమిస్ట్రీ స్టూడెంట్ ఉన్నాడు. ఒక పిక్చర్ డ్రా చేయాలి. పిక్చర్ డ్రా చేయడానికి ఆ పిక్చర్ ఎలా ఉంటుందో కళ్ళు మూసుకుని ఊహించుకున్న తర్వాత మామూలుగా డ్రా చేసే స్టూడెంట్ కంటే కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకున్న తర్వాత డ్రా చేసిన స్టూడెంట్ డ్రాయింగ్ పర్ఫెక్షన్కి చాలా దగ్గరగా ఉంది. అమేజింగ్. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్ ఆఫ్ ద ఫోకస్. అట్లాగే ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిద్దామని అనుకున్నప్పుడు ఇప్పుడు మనకు మొబైల్ ఫోన్ ఏం నేర్పించిందంటే ఏ విషయం మీద కంటిన్యూస్గా ఫోకస్ లేకుండా వాళ్ళు స్క్రీన్ని స్క్రోల్ చేస్తూ ఉంటారు, ఎన్ని రకాలైన సైట్లో చూస్తూ ఉంటారు. ఒక్కోసారి చదువుకుందామనే మొబైల్ ఓపెన్ చేయొచ్చు, కంప్యూటర్ ఓపెన్ చేయొచ్చు, కానీ ఆ తర్వాత ఎక్కడికో డిస్ట్రాక్ట్ అవుతుంటారు. కానీ ఒక అవుట్కమ్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే నేర్చుకోవాలని అనుకుంటున్నానో దాని గురించి ఆలోచించి విజువలైజ్ చేయడం మొదలు పెడితే మిగతా ఆలోచనలన్నీ ఆటోమేటిక్గా అవాయిడ్ అయిపోతాయి. సో కాన్సన్ట్రేషన్, ఫోకస్ని అలా సాధించవచ్చు. ఇది బిగ్గెస్ట్ ప్రయోజనం స్టూడెంట్స్కి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. ముఖ్యంగా దిస్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ఎగ్జామినేషన్ సెంటర్. ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల, ఫోకస్ చేయడం వల్ల ఈ విజువలైజేషన్ బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది. ఒకసారి ఈ బ్రెయిన్లో రిజిస్టర్ అయిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటే ఎలా రిజిస్టర్ అయిందో అలాగే మళ్ళీ గుర్తుకొస్తుంది. అందుకే మీరు చాలామంది మన స్టూడెంట్స్ కూడా కనెక్ట్ అవుతారు. ఎక్కడంటే మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకు టెక్స్ట్ బుక్కో, మీరు చదివిన బుక్కో గుర్తొస్తూ ఉంటుంది, పిక్చర్ లాగా గుర్తొస్తుంది. అంతేకాదు మీరు రాసే మ్యాటర్ పక్క పేజీలో ఉందనుకోండి, ఆ పేజీ తిరిగినట్టు కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ రిజల్ట్ ఆఫ్ విజువలైజేషన్. ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్. సార్ మీరు చెప్పిన తర్వాత అయితే మాత్రం నాకు అంటే మనం రికాల్ టెక్నిక్ కానీ ఆ బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వడానికి ఆ దానికి ఫోకస్, కాన్సన్ట్రేషన్ పెంచుకునే విజువలైజేషన్ మాత్రం నిజంగా చాలా బాగా హెల్ప్ అవుతుంది సార్. సో నెక్స్ట్ బెనిఫిట్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాం. ఏదైతే మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అయ్యేది ఎలాగా అనేది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాం సార్. షూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.